ఎలా అనిపించింది అంటే నాగార్జున గారికి అంత అపీరెన్స్ ఇచ్చారా నాగార్జున గారు? చాలా చాలా బాగుంది, చాలా cameo, Aamir Khan, everybody is really great. Everybody did a మీకు great ఎలా job. అనిపించింది అంటే సెకండ్ హాఫ్ ఆర్ ఫస్ట్ హాఫ్ ఏది బాగా అనిపించింది? Second half is crazy. First half చూసి second half is crazy. సో ఇంతమందిని పెట్టారు కదా, క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ జస్టిఫికేషన్ ఇచ్చారు వీళ్ళందరికీ? అందరిది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. ఆల్ cameos did a great job. Everything's great. ఎవరిదైనా ఒక రోజు తగ్గడం కానీ అలా ఏం లేదు. Everybody has ఓవరాల్ మూవీ ఎలా ఉంది? music is great. Anirudh did a great job. అంత బాగుంది. ఓవరాల్ మూవీ ఎలా ఉంది? ఓవరాల్ సూపర్ హిట్. థియేటర్ని ఈరోజు గుడిగా భావించి వచ్చి తలైవా దర్శనం చేసుకోండి. కూలీ ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా దర్శనం వచ్చి ఒకసారి చూడండి, ఎవరికి వాళ్ళు వచ్చి ఒకసారి చూస్తే మనకి ఒక దర్శనం అయినట్టు. వెరీ హ్యాపీ టు సీ హిమ్ బ్యాక్ ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ 50 years. సో యా, ప్లీజ్ కమ్ అండ్ వాచ్ కూలీ. మంచిగా అనిపించిండే, డిఫరెంట్గా ఉండే. హీరో కన్నా నాకు విలన్ కూడా మంచిగా అనిపించింది. అందరికీ బాగా జస్టిఫై ఉంది, అందరికీ బాగా జస్టిఫై. హీరో చూడండి, మీకు ప్యానల్ మొత్తం జస్టిఫై చేస్తుంది మొత్తం, అన్ని ఫైట్స్ ఎవ్రీథింగ్. యాక్టింగ్ రజనీకాంత్ ఆబ్వియస్లీ, అండ్ విలన్గా ఈవెన్ నాగార్జున బాగా చేస్తారు. శోభన్ సార్ సూపర్, పక్కా చెప్తున్నా, నాకు చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఉపేంద్ర కూడా బాగుండే, సాంగ్స్ బాగుండే, ఉపేంద్ర కూడా మంచిగా, మోరిక బాగుంది. యా, ఇంకా పవర్ ఆఫ్ సాంగ్ అంటే అది నెక్స్ట్ లెవెల్. ఇక లాస్ట్ క్లైమాక్స్ హిట్, సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది అన్న. ఆయన ఆల్ ఓవర్ కాస్ట్యూమ్స్ వేసుకొని మళ్ళీ అదే రీమేక్ చేశారు. నాగార్జున గారి ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో చూసాం, చాలా బాగుంది ఆయన. అమీర్ ఖాన్ లాస్ట్ది గూస్ బంప్స్ ఇచ్చారన్న, ఎండింగ్ మాత్రం క్లైమాక్స్ అదరగొట్టారు. చాలా ఎక్కువ అంటే కాకపోతే కొంచెం కాస్ట్యూమ్ బాగాలేదు అమీర్ ఖాన్ది. ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ట్రాక్ వేసుకుని వచ్చేసారు, అంది మరి కొంచెం బట్టలు వేసుకుని ఉంటే బాగుంది అమీర్ ఖాన్. గురు చెప్తున్నాను, కూలీ సినిమా ఉంది గురు. ఫస్ట్ లో 15 minutes 15 minutes ఉంది సినిమా, వేరే లెవెల్ ఉంది కూలీ. తర్వాత మన నాగార్జున గారి ఎంట్రీ, విలన్ ఎంట్రీ. విలన్లో మేము చూడలేకపోతున్నాం నాగార్జున గారు. మీరు హీరో ఉండి విలన్గా చేయడానికి కొంచెం మాకు డైజెషన్ కావట్లేదు, అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఉంటుంది వీళ్ళది, ఉపేంద్ర గారిది కానీ అమీర్ ఖాన్ది కానీ. అసలు సినిమాలో చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. కూలీ అదిరిపోయింది, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క సీను ఒక్కొక్క లెవెల్లో ఉంది. అసలు ఎట్లున్నది అంటే మామూలు ట్విస్టులు కాదు. మొత్తం రజనీకాంత్ అయితే 70 years లెక్క ఏమాత్రం కూడా లేడు, మొత్తం కేవలం 25 years లెక్కనే ఉన్నాడు రజనీకాంత్. అసలు సినిమా అంటే ఇట్లుంటుంది అని చెప్పి రజనీకాంత్ గారిని చూసి కొత్త వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. అట్లున్నది సినిమా, ఇప్పుడు మామూలుగా లేదు. ఒక్కొక్క ట్విస్ట్ ఒక్కొక్క లెవెల్ ఉన్నది. నాగార్జున గారి ఫైట్లు అయితే మాత్రం అబ్బా, 65 years కాదు, మనోడు కూడా 25 years లెక్కనే, సేమ్ టు సేమ్ అఖిల్ లెక్కనే, నాగ చైతన్య లెక్కనే ఫైట్లు చేస్తుండు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త విలన్ వచ్చిందని చెప్పొచ్చు. అట్లున్నా నా సినిమా అయితే మామూలుగా లేదు, బ్లాక్ బస్టర్ బొమ్మ, సూపర్ హిట్ అన్న. ఇప్పుడే సినిమా నుంచి బయటకు వస్తున్నా. ఏం సినిమా? కూలీ పవర్ హౌస్ అన్న. పవర్ హౌస్ సినిమా అన్న. పవర్ హౌస్ లోపల స్క్రీన్లోకి వెళ్తే పవర్ హౌస్లోకి వెళ్ళినట్టుంది. వోల్టేజ్లు తగిలి షాకులు కొడతాయి జనాలకి. కొంతమంది బాగాలేదు అని కావాలని అంటున్నారు, అది మేబీ వార్ 2కి కొట్లాట చేద్దామనో లేకపోతే వార్ 2ని కొంచెం లేపుదామనో ఏమో తెలియదు. కానీ కూలీ మాత్రం పవర్ హౌస్ సినిమా అన్న. బాగాలేదన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇక సినిమాలు చూసి దండగ వాళ్ళు. ఇక రజనీకాంత్ గారి సినిమా బాగాలేదు అన్నారంటే వాళ్ళకన్నా పరమ మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. సెకండ్ హాఫ్ పోలేదన్నా, మీకు స్టోరీని ఎస్టాబ్లిష్ చేస్తారు సెకండ్ హాఫ్లో. అందుకని మాస్ ఆడియన్స్కి అది ఎక్కకపోవచ్చు. ఓన్లీ మాస్ ఆడియన్స్ అది ల్యాగ్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే స్లోగా ఫీల్ అవ్వచ్చు, అంతే తప్ప ఎక్కడా కూడా మీకు సినిమా బాగాలేకపోవడం అనేది లేదు సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు మీరు ఊహించరు, మీరు ఊహించలేని ట్విస్టులు వస్తాయి. ట్విస్ట్ మీద ట్విస్ట్ అంటే పవర్ హౌస్ మీద పవర్ హౌస్, దెబ్బ మీద దెబ్బ, వచ్చాడు ట్విస్టు రిపీటు అలా ఉంటుంది సెకండ్ హాఫ్. అంత బాగుంది సినిమా అన్న. బ్లైండ్గా పవర్ హౌస్ అన్న, ఇంతకు మించి నేనేం చెప్పా. లోపలికి వెళ్తే షాకులు కొడతాయి. లోకేష్ కనగరాజ్ గారి సినిమాల్లో ఎలా అయితే డ్రగ్స్ చుట్టూ సినిమా తిరుగుతుందో, ఈసారి మాత్రం జనాలకి డ్రగ్స్ ఎక్కిచ్చేసాడు. ఎల్సీయూ మార్క్ కనిపించదు, ఇది ఎల్సీయూ కాదు. మీరు ఫస్ట్ అది తెలుసుకోండి, మీరు అది తెలుసుకోండి. ఎల్సీయూ కాదు ఇది కేవలం రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం. ఇంకా వేరే క్యారెక్టర్స్ ఎవరైతే పెట్టారో
వాళ్ళని పక్కన పెట్టేస్తే రజనీకాంత్ నాగార్జున గారి కోసం మాత్రమే ప్రేమతో ఈ సినిమా తీసినట్టుంది నాకైతే మాత్రం. అసలు సైమన్ క్యారెక్టర్ ఫస్ట్ నేను మాట్లాడాల్సింది. రజనీకాంత్ గారు అఫ్కోర్స్ 75 ఏళ్ళు 50 ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయనని మించిన సూపర్ స్టార్ మనకు కనిపించారు, మనం చూడం కూడా. కానీ నాగార్జున గారి గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే టాలీవుడ్ కింగ్, ఇప్పటి నుండి ఆల్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీకి కింగ్. ఎందుకు అంటే మీరు పవర్ హౌస్లో వెళ్ళి సైమన్ క్యారెక్టర్ అంటే నాగార్జున గారి పవర్ చూడండి, మీకు అర్థమైపోద్ది అన్న. ఆయన స్వాగ్, ఆయన క్యారెక్టర్, ఆయన విలనిజం, అసలు ఆయన చూపించే అరాచకం రంపంతో ఇలా కోసేసాడు ఆయన క్యారెక్టర్ని. రక్షకుడిలో మనకి ఎలా అయితే ఆల్రెడీ మనకి ఇంటర్వ్యూలో చెప్పారు, రక్షకుడు లాంటి రిఫరెన్స్లు వాడి, రక్షకుడు సినిమాలో ఎలా అయితే మనకి ఆయన కోపం కనిపిస్తుందో అలాంటి కోపాన్ని 20 ఏళ్ళు దాచుకొని మనకి ఈ సినిమాలో ఒకటేసారి జనాల మీదకు వదిలేశాడు. అంత బాగుంది నాగార్జున క్యారెక్టర్ అన్న. రజనీకాంత్ని ఇంతవరకు ఎవరైనా డామినేట్ చేయడం చూసారా? నేను చూసా. రజనీకాంత్ని నాగార్జున ఆయన సైమన్ క్యారెక్టర్లో స్క్రీన్ మీద డామినేట్ చేశాడు. క్యారెక్టర్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లేకపోతే ఆయన వాక్ కానీ, ఆయన స్వాగ్ కానీ, ఏదైనా ప్రతి యాంగిల్లో ప్రతి కోణంలో నాగార్జున గారు ప్యూర్ డామినెన్స్. నెగిటివ్ రోల్కి న్యాయం జరిగింది. నాగార్జున గారు హ్యాట్స్ ఆఫ్. కూలీ ఫస్ట్ చూడడానికి నాగార్జున గారి గ్లిమ్స్ కూలీ పవర్ ఇట్లా ఉంటుంది కదా, దానికోసం చూశాను. సైమన్ క్యారెక్టర్ అయితే వేరే లెవెల్, సుత్తితోటి ఇచ్చి పడేశాడు సైమన్ క్యారెక్టర్లో. సినిమా తమిళదే డామినేషన్, మన తెలుగు గడ్డ మీద చేస్తే ఎట్లా ఉంటుందో సైమన్ క్యారెక్టర్ నాగార్జున చూపెట్టాడు. ఒకప్పుడు ఇండియాని షేక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్నే చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా. లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ పెట్టాడన్న. దశావతారం హీరో కమల్ హాసన్ ఈ మూవీలో ఎరగదీసింది మన శృతి హాసన్. మెయిన్గా చెప్పాలంటే రజనీకాంత్ గారి కెరియర్లోనే ఒక వింటేజ్ రజనీని చూస్తాం. ఇది నాగార్జున గారి కెరియర్లోనే ఒక వింటేజ్ నాగార్జునని చూస్తాం. సత్యరాజ్ గారి కెరియర్లోనే ఒక వింటేజ్ సత్యరాజ్ని చూస్తాం. అందరిని వింటేజ్ యాక్టర్స్ పెట్టి ఒక వింటేజ్ లోకేష్ కనకరాజులా కనపడ్డాడు ఈ కూలీలో. వేరే లెవెల్ మూవీ, తమిళోళ్ళదే మూవీ డామినేషన్, మన తెలుగుది 1000 కోట్ల ఫిల్మ్ ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఇది స్లో ఏం లేదు బ్రో, 10 టైమ్స్ చూసే మూవీ ఇది నాగార్జున గారి కోసం. తెలుగు వాళ్ళందరూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ని చెక్ చేశాడు మన నాగార్జున. రేటింగ్ చెప్పాలంటే ఇవాళ వార్ 2 చూసి వచ్చిన తర్వాత చెప్తాను. వార్ 2 అండ్ కూలీ ఒకటే రోజు రిలీజ్ చేసి తమిళలో బాలీవుడ్ వాళ్ళు తెలుగు వాళ్ళు ఎలా వాడుకోవాలో చూపెట్టారు. ఎందుకంటే ఫస్ట్ టైం తమిళలో 1000 కోట్ల ఫిలిం నాగార్జున పెట్టి కొట్టారు, బాలీవుడ్ వాళ్ళు ఇండస్ట్రీ ఇటు కొట్టారు ఎన్టీఆర్ని పెట్టి. వేరే లెవెల్ ఫిల్మ్స్ ఇవన్నీ, ఈ రెండు చూడాల్సిందే. అయ్య కొడుకులు పోటీ పెడితే మనం ఏం చేస్తాం? మా బాబాయ్ నాగు అంటాడు మన జూనియర్ ఎన్టీఆర్. ఆయన దగ్గర 39 సంవత్సరాల క్రితం యాక్టింగ్ నేర్చుకున్న మన రుతిక్ రోషన్. వాళ్ళకి పోటీ పెడతామా? ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కనెక్ట్ అయ్యి ఈ మూవీ రిలీజ్ చేశారు. ఒక్కరోజు రిలీజ్ కాకుంటే రివ్యూ వేరే లెవెల్ ఉంది. మూవీ మాత్రం వేరే లెవెల్. నాగార్జున కెరీర్లో బిగ్గెస్ట్. ఆయన స్వాగ్, స్టైలు, డైలాగ్ డెలివరీ వేరే లెవెల్. అఖిల్ని, చైతన్యకి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జున గారికి ఉండదు, ఎప్పటికీ ఉండదు. ఇప్పుడే కాదు, ఇంకో 50 సంవత్సరాలు ఇండియానికి ఆయనకి మనం బానిసత్వమే వహించాలి. నాగార్జునకి బానిసలు, కట్టు బానిస ఇండియాకి ఎవరైనా ఉన్నారంటే నాగార్జున గారు. టాలీవుడ్ని ఆయన దిగితే ఎలా ఉంటుందో చూపెట్టారు. ఫ్లోట్ జింక ముందు నాగార్జున ముందు కాదు అన్నట్టు చూపెట్టాడు. ఈ సినిమాలో కూలీలో మాత్రం పోయా రజనీకాంత్ వేరే లెవెల్ అయింది. ఇంకా ఆ డైలాగులు కానీ, ఆ యాక్టింగ్ కానీ, కూలోళ్ళకి, మా లాంటి కూలోళ్ళకి దేవుడు అన్న ఆయన. అన్న రజనీకాంత్ అన్న, నువ్వు మా దేవుడు పోయా. మా కూలోళ్ళ బాధ అర్థం చేసుకొని సినిమా తీయాలంటే నువ్వు ఒక్కడే మాకు దిక్కు. మాకు అంతే. కూలోళ్ళకి ఒక సినిమా హీరో ఉన్నాడంటే రజనీకాంత్ ఒక్కడే అంతే. కూలోళ్ళ బాధ, కూలోళ్ళ ప్రేమ, కూలివాడు పడే ఆ శ్రమ ఒక నిమిషం అక్కడ చెప్తా. కాబట్టి కూలి అంటే ఎవరు? ఆ కష్టపడేవాడు, శ్రామికుడు. కాబట్టి ఈ సినిమాలో కూలీలో నాగార్జున గారు కానీ, ఆమీర్ ఖాన్ కానీ, ఇంకా ఉప్పేంద్ర, ఆయన ఎవరైనా ఆయన సోహెల్ అంట, ఆయన కానీ అందరూ ఎరగదీశారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపులో బీజిఎం అయితే అదిరిపోయింది. అనిరుద్ధ్ భయ్యా, బాబా అనిరుద్ధ్ భయ్యా, నీకు దండం భయ్యా. ఏంది భయ్యా బీజిఎం, ఏంది భయ్యా బీజిఎం, ఒక్కొక్కరికి ఎర్రగొట్టేసి భయ్యా, పిచ్చి కుక్కను కుట్టినట్టు భయ్యా బీజిఎం. ఏంది భయ్యా భయ్యా. కూలీ భయ్యా, కూలోళ్ళకి, మాలాంటి కూలి వాళ్ళకి నువ్వు దిక్కన్నా దేవుడయ్యా. తలయో సిక్కు, ఏదైనా సిక్కు. ఒక్కసారి చెప్తే 100 సార్లు కాదు కదా, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు చెప్పినట్టు నువ్వు అంతే. కూలీకా? కూలీ సినిమా చెప్తాను భయ్యా.
ఇది ఎన్ని దేశాల్లో అయితే ఆడుతుందో అన్ని దేశాల్లోనూ, ఎన్ని రాష్ట్రాల్లో అయితే ఆడుతుందో అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక్కొక్క రాష్ట్రంలో 1000 కోట్ల పక్క అంతే. కూలీ సినిమా మాత్రం 1,00,000 కోట్లు చూపిస్తుంది అంతే. ఇంకా ఈ సినిమాని ఎవరు ఆపలేరు అంతే. దయచేసి సినిమాని అర్థం చేసుకోండి, సినిమాని ఆడనివ్వండి, పైరసీలు చేయకండి. సినిమా చూడండి భయ, ఒక్కసారి భయ, మన కూలోళ్ళందరూ చూడండి భయ, ఒకసారి మూవీ అదిరిపోయింది భయ. సినిమాలో పాటలు కానీ ఆ డ్యాన్స్లో పడుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నాడు భయ, పడుకొని డ్యాన్స్ చేస్తుంటాడు భయ. చుట్టూ జనాలు శృతి హాసన్తో రొమాంటిక్ సీన్లు ఉన్నాయేమో అనుకున్నాను, కానీ శృతి హాసన్ సైడ్ క్యారెక్టర్ అనమాట. ఆయన ఒక క్యారెక్టర్ చేసిపోయింది. ఇంకా రజనీకాంత్ సినిమా మొత్తం రజనీకాంత్ అంతే. ఇంకా రజనీకాంత్ అంతే, ఆయన మీద ఫోకస్ అవుతుంది. సినిమా అంతా రజనీకాంత్ మీద డిఫరెంట్ అయింది అంతే. కానీ మిగతా వాళ్ళు నాగార్జున వెళ్ళనమాట. నాగార్జున గారు కానీ, అమీర్ ఖాన్ కానీ, ఉపేంద్ర కానీ ఎవరో క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు అయితే పోయారు. కానీ మెయిన్ విలన్ అయితే నాగార్జున అనమాట. కానీ విలన్గా ఉంటారు, మారిపోతారు అందరూ. కాబట్టి సినిమా అనేది ఏంటంటే అదొక మ్యాజిక్. అది మ్యాజిక్ చేయాలంటే రజనీకాంత్ చేయాలంతే. కాబట్టి కూలీ సినిమా ఇండస్ట్రీ పక్క అంతే. ఎక్కడైనా తమిళైనా, కన్నడ, మలయాళం అన్నిట్లోనూ ఈ సినిమా హిట్ అంతే. ఇండస్ట్రీ హిట్ అంతే. ఈ సినిమాకి 1,00,000 కోట్ల పక్క అంతే. ముందుగా రజనీకాంత్ గారికి సూపర్. అంటే ఆయన సినిమాలు చూసుకుంటే మేము ఒక స్టైలిస్ట్, అంటే ఈ స్టైల్ కూడా రజనీకాంత్ అనుకో. ఇప్పుడు ఒక ముత్తు తీసుకో, ఒక అరుణాచలం తీసుకో, ఒక నరసింహ తీసుకో, రజనీకాంత్ అంటే స్టైల్ అంటేనే రజనీకాంత్. అలాంటి సినిమానే మన కూలీ సినిమా. ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ. రజనీకాంత్ గారు ఈ ఏజ్లో కూడా రజనీకాంత్ గారు ఏం స్టైల్స్ అన్న, ఏం ఫైట్స్ చేసి నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఇంతవరకు చూడలేం అంత యాంగిల్లో. మళ్ళీ ఒక నరసింహ సినిమాలో చూసినామంటే, మళ్ళీ ఒక చంద్రముఖిలో చూసినాం, మళ్ళీ అలాంటి సినిమా శివాజీలో చూసిన తర్వాత మళ్ళీ కూలీలో ఒక డిఫరెంట్ సినిమా. మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రజనీకాంత్ సార్ ఫ్యాన్స్ అంతా పెద్ద పండుగ. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ ఉందంటే, తమిళనాడులో అయితే ఇంకా పెద్ద పండుగ రజనీకాంత్ సినిమా వస్తుందంటే, ఇక్కడ కూడా పెద్ద పండుగ రజనీకాంత్ సినిమా వస్తుంటే. ఆల్ ద బెస్ట్ సార్. బ్లాక్ బస్టర్.